నా పేరు రాజేశ్వరి. మా ఊరు లక్కిడిదొడ్డి. నా భర్త పేరు సాయి కుమార్. నా భర్త ఊరు లాల్కోట గ్రామం. మాకు 6 నెలల క్రితమే పెళ్ళయింది. 6 నెలల తర్వాతనే గొర్రెలకు పోయిండు. గొర్రెలు పోతే ఆడ కొట్టి చంపిండ్రు. నాలాగా ఇంకొకరి జీవితం నాకు ఖరాబ్ కారాదు. నాకు జరిగినట్లు ఇంకొకరు జరగరాదు. నా భర్తను చంపినట్లు ఇంకొకరు చంపరాదు. వాడిని కారాగార శిక్షతోటి శిక్షించాలి. నాకు న్యాయం జరగాలి. నాకు ఎవరు లేరు, అత్త లేరు, మా అమ్మ లేరు. నాకు ఉన్నది నా భర్త ఒకటే. నా భర్తకు నాకు దూరం చేసిండ్రు. నాకు ఎలాగైనా సాయం చేయాలి, న్యాయం చేయాలి. వాళ్ళకి శిక్ష పడాలి. మాకు న్యాయం జరగాలి. నేను సాయి వాళ్ళ వదినని. మాకు గొర్రెలు ఉన్నాయి. మా ఆయన మా మరిది గొర్రెలు కాస్తారు. వాళ్ళ పని చేస్తేనే మాకు ఇల్లు గడుస్తుంది. ఇక్కడ మేతలు లేక అక్కడ ఆంధ్ర సైడ్ వెళ్తారు. సంవత్సరానికి అక్కడ వెళ్ళి మళ్ళీ ఇక్కడ వస్తారు. వాడు గొర్రెలు మేపుతు వాళ్ళ ఏరియా పోయినరని మా మరిదిని కొట్టిండు. ఆడ చేను లేదు, ఏం లేదు, పుట్టి బీడు భూములలో మేపుతుంటేనే కొట్టిండు. అదే దాని పరిహారం మాతో అడిగింటే మేము ఇస్తుంటిమి. ఇంత జరిమానా వేసినా కూడా మేము ఇస్తుంటిమి. 2 గొర్రెపిల్లలు తీసుకున్నా కూడా ఇస్తుంటిమి. మా మనిషినే తీసుకెళ్ళిండు, ప్రాణమే తీసిండు. మాకు న్యాయం జరగాలి. మా మరిది పెళ్ళై 6 నెలలే అయ్యింది. విలేజ్ లక్కర్దొడ్డి గ్రామం, నారాయణపేట డిస్టిక్, లాల్కోట అల్లుం గారికి పెళ్లి చేసి 6 నెలలు అయింది. ఆడ మాచర్లకు తీసుకుపోయిన అమ్మని 6 నెలలు బీట్లు మేస్తున్నామని రాళ్ళతో దాడి చేసి చంపేశారు. న్యాయం చేయాలి, మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాము. మనం శిక్ష పడాలి, తగిన శిక్ష పడాలి, న్యాయం కావాలి. నా పేరు ఎండి అల్లీ సాబ్. ఇక్కడ లాల్కోట గ్రామంలో సాయి కుమార్ అనే వ్యక్తి మాచర్ల గ్రామం గొర్రెలను మేపనికి వెళ్ళినందువలన అక్కడ వాళ్ళు చంపివేశారు. అందుకని ఈ అబ్బాయికి న్యాయం జరగాలని ఇక్కడ దేర్కద్ర మధుసూదన్ రెడ్డి గారు కానీ, మంత్రి వాకిటి శ్రీహరి కానీ వీళ్ళకు న్యాయం విమర్శించాలని, వీళ్ళకి తగిన శిక్ష ఇవ్వడానికి జరిగినట్టు న్యాయం కావాలని కోరుతున్నాను. బాధితుల మీద రాళ్ళ దెబ్బ లేకుండా 2 గొర్రెలని రాళ్ళు తీసుకొని కొడితే 2 గొర్రెలు చచ్చిపోతుండే కదా, ఆయన జీవితం దక్కిండేది. ఆ బాబు పారిపోయాడు, ఇక్కడ గొర్రెతో రాళ్ళతో కొడతానని చెప్పి కూడా ఆ గొర్రెను ఎక్కడో తీసుకొని పోయాడు. లేకపోతే అదే కొట్టకుండా ఆయన బాబుని చంపకుండా పోలీస్ స్టేషన్ కాంప్లీట్ చేయాలి. అక్కడ చట్ట ప్రకారం ఏముందంటే కాంప్లీట్ చేయాలి. ఇచ్చిన తర్వాత అది ఏం చేస్తుంటే ఆ చట్టం వస్తుంది, గొర్రెలు మేపాలన్నా ఎల్లగొట్టాలన్నా అది తేల్చుకుంటుంది. చెయ్యకుండానే దౌర్జన్యంగా ఆ బాబుని కొట్టిందంటే అలాంటి శిక్షలు పడాలంటే వీళ్ళకి నేను డిమాండ్ చేస్తాను ఒకటే, అలాంటి కుటుంబానికి లంబడలకు మరి నిందితునికి బాధితుని వైపు న్యాయం చేయాలని చెప్పి ఆ నిందితునికి శిక్ష పడాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నాగార్జున సాగర్లో గొర్రెలు ఉన్నాయి. తాండ దగ్గర గొర్రెలు ఉంటాయి. మా తమ్ముడు ఆడ మేపుకొని పోతుంటే మా బరిగొర్రెలకు మేత లేదేం లేదు, మీ ఎక్కడి నుంచి వచ్చి అని రాయి తీసుకొని కొట్టి చంపాడు. అప్పుడే వచ్చి పోలీసులు తీసుకొని పోయేట్టు మాకేం న్యాయం జరగలేదు.